శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఈరోజు చాలామంది పల్లెటూరులో కొత్త కొత్త ఫోన్లు, కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి పాత మొబైల్స్ని, అంటే ఓల్డ్ మొబైల్స్ని చాలామంది, మీరు మీ పాత ఫోన్ ఇస్తే ఏదైనా ఒక వస్తువు ఇస్తాము, మీ పాత ఫోన్ ఇస్తే ఏదైనా కొంచెం డబ్బులు ఇస్తామని చెప్పేసి మనల్ని ఆశ పెట్టి మన దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా వ్యాపారులు తీసుకెళ్ళిపోతున్నారు. అటు సైకిళ్ళ మీద, బళ్ళ మీద వచ్చేసి అడిగి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ఇంట్లో ఉన్న పాత ఫోనే కదా, ఏం ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి మీరు ఆ ఫోన్ అనేది మీరు వాళ్ళకి ఇస్తున్నారు. ఇవి ఏం చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ ఇవి మన ఫోన్లో ఉన్నటువంటి సమాచారం, అంటే మన ఫోన్ నెంబర్లు, కొంతమంది అయితే ఫోటోలు ఉంటాయి, పర్సనల్ డేటా అంతా ఉంటుంది. ఈ పర్సనల్ డేటా, ఫోటోలు మొత్తం దాదాపు మళ్ళీ దాన్ని బాగు చేయించి మళ్ళీ వాటిని అసాంఘిక కార్యకలాపాలకు కూడా వాడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానికల్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, సెల్ ఫోన్లు, ఇంకా వగైరా వగైరా అయినటువంటి సామాన్ ఏదైతే ఉందో వాటిని సరిగ్గా ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ దుర్వినియోగపరిస్తే మాత్రము మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు సమస్యల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. కనుక తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి విషయాల పట్ల మీరు సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉండండి. ఇప్పటికే సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. మనం చదువుకున్న వాళ్ళుగా మన వంతు బాధ్యతగా మనము ఒక అవేర్నెస్ కలిగించే విధంగా మనం ఉండాలి. ఏ వస్తువునైనా సరే మనకు ఉపయోగపడట్లేదా, దాన్ని ఎలా డిస్పోజల్ చేయాలో అలానే డిస్పోజల్ చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళ చేతికి, పరాయి వ్యక్తుల చేతికి మన సమాచారాన్ని మన చేతులారా మనం ఇచ్చేటువంటి ఈ యొక్క చేసే పని, దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చినాయి అంటే మనం వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాలపైన ఎవరు కూడా మీ పాత ఫోన్లు కానీ, మీ పాత వస్తువులు కానీ ఇలాంటి వాళ్ళకి సేల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండి మీరు భద్రంగా ఉండి మీ రూపాయిని, మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉండదని కోరుతున్నాను. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇక మీదట ఇలాంటి విషయాల పట్ల ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై భారత్.